అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తనవారెవరు. రచయిత ఎస్ లోకేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, రాఘవరావుకి ఒక్కడే కొడుకు, పేరు శ్రీపతి. ఉన్న ఇల్లు కాస్త అమ్మి కొడుకుని ఇంజనీర్ చేశాడాయన. రాఘవరావు భార్య జానకి ఆయన్ని తండ్రిని చేస్తూనే కళ్ళు మూసింది. వయసు తెచ్చిన వృద్ధాప్యం కొంత, జీవితంలో రుచి చూసిన కష్టాలు కొంత తోడై రాఘవరావుని బాగా కృంగదీశాయి. కొడుక్కి పెళ్లి కుదిరింది. బాగా ఉన్న కుటుంబం. అమ్మాయి రమ అందంగా ఉంది, గర్విష్టిగా కనిపించలేదు. రాఘవరావు సంతోషించాడు. పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాదులో శ్రీపతికి ఉద్యోగం దొరికింది. అంతా మామగారి చలవ. శ్రీపతి మామగారు జగన్నాథం కూడా రిటైర్ అయ్యారు. ఆయనకి భార్యా వియోగం. ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేశాడు. కొడుకు దగ్గరే ఉంటున్నాడు ఆయన. శ్రీపతి హైదరాబాదులో మంచి ఇల్లు తీసుకున్నాడు. రాఘవరావు ఉన్న ఊర్లోనే ఉండిపోతానని, ట్యూషన్లు చెప్పుకు కాలక్షేపం చేస్తానని ఎంత చెప్పినా అంగీకరించలేదు. తండ్రి అంటే శ్రీపతికి ఆరవ ప్రాణం. ఎంత సేవ చేసినా ఆయన రుణం తీర్చుకోలేనని భార్య దగ్గర అనేవాడు. ఆమె మౌనంగా వినేది. రమ మామగారిని కొంతకాలం బాగానే చూసింది. అయితే ఆరోగ్యం క్షీణించి రాఘవరావు ఎప్పుడూ దగ్గుతూ ఉండేవాడు. ఈ కారణం చేత కోడలు రమ ఆయన మీద విసుగు, చిరాకు చూపించటం మొదలుపెట్టింది. అయినా రాఘవరావు పట్టించుకునేవాడు కాదు. రాను రాను రమ సూటిపోటి మాటలతో ఆయన మనసు గాయపరచసాగింది. ఇంట్లో నౌకరు కంటే హీనంగా ఆయన పరిస్థితిని మార్చేసింది. రాఘవరావు కోడలు చెప్పింది చెప్పినట్టు చేయటమే తప్ప ఏ రోజు ఆమెని విమర్శించేవాడు కాదు. ఆయనది అంతర్ముఖ స్వభావం. రమ ప్రవర్తనని చూసి ఆమె ధోరణిని గుర్తించిన శ్రీపతి మనసు గాయపడింది. ముందు మందలించే ప్రయత్నం చేశాడు. కానీ రమ ధోరణి మారలేదు. మామగారిని అలాగే వేధించసాగింది. ఆయన నాకు తండ్రి, నీకు మామగారు, మన ఇద్దరికీ పూజనీయుడు. నువ్విలా ఆయన్ని అవమానం చేయటం నేను చూస్తూ ఊరుకోలేను. ఒకరోజు గట్టిగా అన్నాడు శ్రీపతి. వరసలు సరే, ఈ పూజ్యం గీజ్యం అనే పాత చింతకాయ పదాలు ఉపయోగించకండి. నేనేం ఆయన్ని మోయలేని బరువులు మోయమనటం లేదు. చిన్న చిన్న పనులు చేయించటం తప్ప ఈ వయసులో ఆయన ఎంత ఎక్కువ పని చేస్తే ఆయన ఆరోగ్యానికే అంత మంచిది అంది రమ. రేపటి నుంచి నువ్వు ఆయనకి ఏ పని చేయమని చెప్పకూడదు, ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నాడు శ్రీపతి. భర్త మాటల్ని ఖాతరు చేయలేదు రమ. అలా అయితే ఆయనకి రేపటి నుంచి ఇంట్లో భోజనం పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. భార్య మాటలకి ఆవేశంతో తోక తొక్కిన త్రాచులా బుసకొట్టాడు శ్రీపతి. చెయ్యి చేసుకోవాలన్నంత హీన స్థితికి దిగజారినా నిలదొక్కున్నాడు. ఇది నా ఇల్లా, నీ ఇల్లా? సాధ్యమైనంత మృదువుగానే అడిగాడు శ్రీపతి. మనిద్దరిదీను. మన ఇల్లు పెడసరితనం ఉంది ఆ గొంతులో. ఇక్కడ నా మాట చెల్లుతుందా, నీ మాట? లోతుగా ఉంది ప్రశ్న. మన ఇద్దరి మాట ఒకటైతేనే చెల్లుతుంది, మొండిగా సమాధానం చెప్పింది రమ. ఇద్దరి మనసులు గాయపడ్డాయి. రమకి నచ్చజెప్పాలని చూశాడు శ్రీపతి. ఆయన ఇల్లు కూడా అమ్మి నాకు చదువు చెప్పించాడు. నేను తప్ప మరెవరూ ఆయనకి లేరు. ఈ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? శ్రీపతిని చిరాగ్గా అసహనంగా చూస్తూ, మీ నాన్న ఇల్లు అమ్మి మీకోసం ఖర్చు పెట్టింది మీ ఉద్యోగం కోసం. మా నాన్న ఖర్చు పెట్టిన దాంట్లో 4వ వంతు కూడా ఉండదు. మీ మీద పూర్తి అధికారం భార్యగా, మీకు ఉద్యోగం ఇప్పించిన దానిగా 100% నాకే ఉంది. బయట వరండాలో పేపరు చదువుకుంటున్నారు రాఘవరావు. ఈ గొడవ ముదిరితే ఆయనకి తెలుస్తుందని మౌనం వహించాడు శ్రీపతి. మనిషికి స్వార్థం సర్వసాధారణమైన విషయం. కానీ భర్తకి జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రినే బరువుగా భావించి వాళ్ళ తిండికి కూడా ధరని పని రూపంలో వసూలు చేసే మనుషులు ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు శ్రీపతి. ఎదురుగా తన భార్యే
ఇంత భయంకర రూపం దాల్చటం చూసి అసహనంతో బాధతో విలవిలలాడాడు శ్రీపతి. ఇలా కొంతకాలం గడిచింది. రాఘవరావు అనారోగ్యం మరింతగా ముదిరింది. ఈ రోగిష్టి మనిషిని ఏ ఆశ్రమంలోనో చేర్పించక ఇలా ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు. త్వరలో మన ఇంట్లో పసికందు తిరగబోతున్నాడు. ఈ క్షయరోగి గాలి సోకితే నా చిన్నారి భవిష్యత్తు భగ్గుమనదు. వెంటనే ఏదో ఒక మార్గం ఆలోచించండి అంటూ రమ ఒకనాడు నిలదీసింది భర్తని. శ్రీపతి సమాధానం ఇవ్వలేదు. పరిష్కార మార్గం గురించి ఆలోచించసాగాడు. మరికొన్ని రోజులు గడిచాయి. రమ డెలివరీ రోజులు దగ్గర పడ్డాయి. ఏమండి, మామగారిని వెంటనే ఈ ఇంట్లో నుంచి పంపించే ఏర్పాటు చేయండి. మన బాబు పుట్టిన తర్వాత అమ్మో, ఆ విషయం ఆలోచిస్తేనే నా ఒళ్ళు గగురు పొడుస్తున్నది అంది రమ బ్రతిమాలుతూ. రమతో వాదించటం మానుకున్నాడు శ్రీపతి. పైగా భార్య నిండు చూలాలు. తను ఆమె మనసుని బాధించటం కానీ లేక ఆమెపై చేయి చేసుకోవటం లాంటి అమానుషం కానీ చేయలేడు. స్వతహాగా నెమ్మదస్తుడు శ్రీపతి. ఇటు భార్య చెప్పినట్లు చేయలేక, అటు తండ్రికి భార్య చెప్పింది చెప్పలేక లోలోపలే కుమిలిపోసాగాడు శ్రీపతి. రాఘవరావు అమాయకుడు కాదు, చెవుడు లేదు, అంధుడు కాదు, ఆలోచించలేని మూర్ఖుడు కానే కాదు. ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకరోజు కొడుకు కోడలు ఇంటిలో ఉండగా చూసి రాఘవరావు తన సూట్ కేస్ తీసుకొని, నేను మన ఊర్లో కొన్నాళ్ళు ఉండి వస్తాను, అక్కడి వాళ్ళను చూడాలనిపిస్తోంది అన్నాడు. నాన్న, మీరు మీ కోడలు మాటలు విని ఉంటారు, అందుకే అలా అంటున్నారు. ఆ మాటలు పట్టించుకోకండి అన్నాడు శ్రీపతి తండ్రిని బ్రతిమాలుతూ. రాఘవరావు జవాబు చెప్పే లోపలే రమ అందుకుంది. తండ్రిని ఇలా బరితెగించి వెంటేసుకొస్తారనుకోలేదు. మీరు చెప్పకపోయినా ఆయన గ్రహించటం ఆయన తెలివితేటల్ని రుజువు చేస్తున్నది. ఇక నేను కలగజేసుకోక తప్పదు అంటూ మామగారి వైపు తిరిగి, మీరు వెళ్ళవచ్చు మామగారు. పసిపాప పారాడబోయే ఇంట్లో మీలాంటి రోగులు ఉండటానికి నేను ఒప్పుకోను అంది దురుసుగా. రాఘవరావు జవాబు చెప్పలేదు. బయటికి నడవటానికి వెనక్కి తిరిగాడు. అదే సమయంలో చప్పుడు చేసుకుంటూ వచ్చి బయట ఒక ఆటో ఆగింది. ఆటోలో నుంచి రమ తండ్రి జగన్నాథం దిగాడు. ఏమిటి రాఘవరావు గారు ఈ హడావుడి, ఎక్కడికి బయలుదేరారు అడిగాడు జగన్నాథం నవ్వుతూ వియ్యంకుణ్ణి చూసి. ముఖం మీద నవ్వు పులుముకొని, మా ఊరు చూసి వద్దామని బయలుదేరాను అన్నాడు రాఘవరావు నిజాన్ని కప్పిపుచ్చుతూ. మీ ఊరికా? అక్కడ ఎవరున్నారని? ఇల్లాలా, పిల్లలా, బంధువులా? ఎవరూ లేరు కదా అన్నాడు జగన్నాథం. అయినా స్నేహితులున్నారు, ఆత్మ బంధువుల కంటే హెచ్చు అని అనకూడని మాట ఏదో అన్నట్టు కాస్త తొట్రుపడ్డాడు రాఘవరావు. ఆత్మ బంధువుల్లాంటి వాళ్లే కానీ ఆత్మ బంధువులు కాదు కదా. ఆత్మ బంధువుల్ని ఇక్కడ పెట్టుకొని ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్ళటం ఏమిటి? పైగా మీ కోడలు తల్లి కాబోతూ ఉంది. ఈ ఇంట్లో బుజ్జి అడుగులు పడబోతున్నాయి. ఇంతటి అదృష్ట ఘడియల్ని చూడకుండా ఈ సమయంలో మీరు వెళ్ళటమేమిటి? ఆగండి అన్నాడు జగన్నాథం. అయినా రాఘవరావు పట్టుపట్టటంతో, పోనీ నేను ఉండే 2 రోజులైనా ఉండకూడదా అని అడిగాడు జగన్నాథం. ఉండమన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు శ్రీపతి. తప్పనిసరి అన్నట్టు సూట్ కేసు లోపల పెట్టాడు రాఘవరావు. తండ్రికి రాజమర్యాదలు చేసింది రమ. 2 రోజులు గడిచాయి. ప్రయాణ సన్నాహంలో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ దగ్గుతున్నాడు రాఘవరావు. మీ నాన్నగారికి వైద్యం చేయించటం లేదా అడిగాడు జగన్నాథం అల్లుణ్ణి చూసి. శ్రీపతి రమవైపు చూసి మౌనం వహించాడు తప్ప మామగారి ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. ఆయనకి క్షయరోగం, అది ఎక్కడ తగ్గుతుంది అంది ఈసడింపుగా రమ. జగన్నాథం చురుగ్గా కూతురు కళ్ళలోకి చూశాడు. చిన్నప్పుడు నీకు ఆ రోగం వచ్చింది తల్లి, మరి అది తగ్గలేదా నేను చేయించిన వైద్యంతో? విసురుగా అన్నాడు జగన్నాథం. నాన్న, ఏమిటి మీరనేది? రమ దెబ్బతిన్నట్టు చూసింది. అవునమ్మా, నేనంటున్నది నిజమే. ఇప్పుడు నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను. నా రోగం ముదిరిందని తెలిసి నా కోడలు నేను ఇంట్లో ఉండకూడదని గొడవ చేసింది. కోడలు కాదన్నా
కన్న కూతుర్వి, నీవు కాదనవు అన్న నమ్మకంతో ఇక్కడకు వచ్చాను. వైద్యం చేయించుకోవటానికి నా దగ్గర డబ్బు ఉన్నా నా డబ్బు నాకు నా వాళ్ళని కొనిపెట్టగలదన్న నమ్మకం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జగన్నాథం. నాన్న, మీకు ఈ దుస్థిత, మీరు బాధపడకండి, మీ కూతురు చచ్చిపోలేదు, మీరు ఇక్కడే ఉండవచ్చు అని అంటూ భర్త వైపు అంగీకరించమన్నట్లు చూసింది రమ. మన ఇద్దరి మాట ఒక్కటైతేనే ఈ ఇంట్లో చెల్లుతుంది. ఈ మాట ఒకప్పుడు నువ్వన్నదే మర్చిపోలేదు కదా అన్నాడు శ్రీపతి. దెబ్బతిన్న కోడెత్రాచులా చూసింది రమ. నేను మీ నాన్నగారు ఇక్కడ ఉండటానికి అభ్యంతరం చెప్పటం లేదు, ఎందుకంటే మన ఇద్దరి మాట ఈ విషయంలో ఒకటే అన్నాడు శ్రీపతి. వెంటనే రమ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. ఆమె ముఖంలో రంగులు మారాయి. ఆ సమయంలో కూతురు వైపు చూస్తూ, నువ్వు, అల్లుడు, ముఖ్యంగా నీకు పుట్టబోయే బిడ్డ 4 కాలాల పాటు క్షేమంగా ఉండాలి. ఈ అనారోగ్యంతో నేను ఈ ఇంట్లో ఉండకూడదు. నువ్వేమంటావో తెలుసుకుందామనే అన్నాను తప్ప నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరాలని వచ్చాను అన్నాడు జగన్నాథం. నాన్న, నాకు తగిన శాస్తి జరిగింది. ఇంతవరకు మూసుకుపోయిన కళ్ళు మీరు తెరిపించారు. మీరు ఇక్కడే ఉండండి. మీ వైద్యం ఏర్పాట్లన్నీ మీ అల్లుడు గారు చూస్తారు అంది రమ. ఇంతలో సూట్ కేసుతో బయటికి వచ్చాడు రాఘవరావు. మామయ్య, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఈ ఇంట్లోనే ఉండాలి. మీరు కాకపోతే ఈ ఇంటికి పెద్ద దిక్కు ఎవరు అంది రమ ఆయన చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. రాఘవరావు వెళ్ళిపోతానని ఎంత పట్టుపట్టినా రమ ఆయన మాటలు వినలేదు. ఈ మార్పు ఎలా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు రాఘవరావు. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత జగన్నాథం తన సూట్ కేసు తీసుకొని బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. మీరెక్కడికి నాన్న, ఇక్కడే ఉంటానన్నారుగా అంది ఆశ్చర్యంగా రమ. చిన్నగా మందహాసం చేశాడు జగన్నాథం. ఎలా ఉండగలనమ్మా, నా కూతురు నాకు 2 రోజులేగా పర్మిషన్ ఇచ్చింది అన్నాడాయన. మీ కూతురా? నేను కాక మీకు ఇంకొక కూతురు ఉందా? మరింత ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, నా కోడలు ఇందిర. నా కూతురు అంటే నా కోడలే కదా. ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజునే రాఘవయ్య గారి కూతురువి, కోడలివి 2 అయ్యావు. అయితే నీ ధోరణి గురించి అల్లుడు ఉత్తరం రాసినప్పుడు నిజాన్ని నీ ముందు ఉంచాలనే నేను ఇలా వచ్చాను. క్యాన్సర్ కథ అల్లి చెప్పాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. అంతకీ నువ్వు మారకపోతే రాఘవయ్య గారిని నాతో తీసుకువెళ్ళాలని మీ అన్నా వదిన అనుమతి తీసుకునే వచ్చాను. అయితే నువ్వు నా కూతురివి అనిపించుకున్నావు. ముందు తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకున్నావు. అదే నాకు సంతోషం. నేనిక నిశ్చింతగా వెళ్తాను అన్నాడు జగన్నాథం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.